హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ హంటర్స్. సో గుడ్ మాడదాం అండి, కొంచెం గట్టిగానే మాడదాం. సినిమాలో కంటెంట్ మామూలుగా లేదు, అసలు మామూలు కంటెంట్ అయితే లేదు, చాలా క్రేజీ ఉంది. సో సినిమాలో నీకు బేసిక్గా ఏం నచ్చిందిరా అంటే థియేటర్ వేసేసాడు, చాలా చల్లగా ఉంది. అది కాదు మీనాక్షి చౌదరి పాప చాలా బాగుంది. సినిమా ఏంట్రా అంటే మాత్రం కష్టమే. అట్లీస్ట్ ఫస్ట్ హాఫ్ అయినా అసలు లిటరలీ ప్లెయిన్ స్క్రీన్ ప్లే అండి. మొత్తం అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంటిన్యూగా ఒక టైం లైన్లో కూడా పోతూ ఉంటుంది సినిమా, అలా స్ట్రైట్ వేలో, అండ్ దట్ టు ఇన్ అ వెరీ ప్రెడిక్టబుల్ వే. అట్లీస్ట్ పాస్ట్ అండ్ ప్రెజెంట్ మధ్యలో అయినా మిక్స్ చేస్తారనుకుంటే లేదు, అసలు లిటరలీ స్ట్రైట్ పోతూ ఉంటుంది. ఇంకా మనకు కూడా తెలిసిపోద్ది ఏం జరుగుతుందో కూడా. సో ఇంకా ఏదో చూస్తూ ఉన్నాం అలా అంతే. సో అలా జరుగుతూ ఉంటుంది. ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ అయితే పెట్టారు, అది ట్విస్ట్ కూడా కాదండి, అసలు చిన్న పిల్లలు కూడా చెప్తాడు ఆ ట్విస్ట్. పర్లేదు, అట్లీస్ట్ ఇక్కడ వరకు ఏదో నడిచిపోయింది, ఏదో సాంగ్స్ వస్తున్నాయి. అసలు సాంగ్స్ గురించి నేను తర్వాత చెప్తానండి. అయ్యి బాబు ఏదో పెద్ద కళాఖండం. బేసిక్గా ఓన్లీ మనం స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ వరకు అయితే అసలు ఏమీ లేదు, అలా పోతూ ఉంటుంది. సరే అట్లీస్ట్ ఓకే ఫైన్, ఏదో నడిచిపోయింది అనుకుందాం. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందండి, అబ్బా అసలు ఉంటాయి సీన్లు ఇక్కడ పీక్స్, అసలు లిటరల్లీ పీక్స్. అసలు ఇక్కడ సాంగ్ ప్లేస్మెంట్లు వస్తాయి, అబ్బో అసలు అబ్బో సంబంధమే లేదు. ఎవడెవడో పోతూ ఉంటాడు, ఆ పోయిన దానికి ఒక వెరైటీ సాంగ్ వస్తుంది. లిటరల్లీ ఒక్క ఎమోషన్ కూడా రిజిస్టర్ అవ్వలేదండి ఫస్ట్ హాఫ్లో కాదు సెకండ్ హాఫ్లో, అసలు ఎక్కడ రిజిస్టర్ అవ్వలేదు. అసలు ఎక్కడ కూడా మనకి ఎంపతి ఉంటుంది క్యారెక్టర్ మీద, ఎందుకు ఉంటుంది అసలు? ఎందుకంటే వాళ్ళతో మనకు కరెక్ట్ ఒక్క పాయింట్ కూడా సరిగ్గా చూపించలేదు వాళ్ళు. కాక అసలు ఆ డిఏజింగ్ పెట్టారండి, అయ్యో బాబోయ్ ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ వాడేశారు. అసలు ఆ డిఏజింగ్ సీన్లు మాత్రం మామూలుగా లేవు. ఆ క్రెడిట్ మొత్తం వెంకట్రావు గారికి ఇచ్చేయాలి. ఓన్లీ డిఏజింగ్ మాత్రమే కాదు, అసలు విఎఫ్ఎక్స్ మొత్తం చాలా దారుణంగా ఉంది. అంటే ఓవరాల్ ద మూవీ చెప్పాలంటే చాలా చోట్ల గ్రీన్ స్క్రీన్ వాడేసారని తెలిసిపోతుంది. ఈవెన్ క్లైమాక్స్ సీన్స్లో కొన్ని షార్ట్స్లో క్లియర్గా తెలిసిపోతుంది మనకి ఆ గ్రీన్ స్క్రీన్ వాడేశారండి. సినిమా అయిపోయింది వెళ్ళిపోదాం అనుకుంటే మాత్రం క్లైమాక్స్లో ఒక ఎలిమెంట్ పెట్టారండి, అబ్బా అస్సలు నేను అది మాటల్లో చెప్పలేను. నిజంగా మీరు చూస్తే మాత్రం కామెంట్ చేయండి, దారుణంగా ఉంది అదైతే. అసలు ఇంత రన్ టైం పెట్టాను సినిమా కూడా కాదు ఇది, అసలు ఇందులో పెద్ద కంటెంట్ కూడా లేదనిపించింది నాకైతే. కానీ 3 hours రన్ టైం, అసలు వాళ్ళు ఎలా అనుకుని ఏం పెట్టారో నాకైతే ఇప్పటికీ క్లారిటీ రావట్లేదు. పర్ఫార్మెన్సెస్ వైస్ చూసుకుంటే విజయ్ టీటే గుడ్ జాబ్ అని చెప్పాలి. ఎందుకంటే ఇంత దారుణమైన మూవీలో ఏదైనా పాజిటివ్ ఎలిమెంట్ ఉందంటే విజయ్ యాక్టింగే. చాలా సీన్స్లో నాకు బాగానే అనిపించింది, బట్ కొన్ని సీన్స్లో ఓవర్ ద టాప్ అనిపించిన మోస్ట్ ఆఫ్ ది సీన్స్లో ఆయన యాక్టింగ్ నాకైతే బాగా నచ్చింది. నోట్ ద పాయింట్, ఇక్కడ నేను ఓన్లీ యాక్టింగ్ గురించి మాత్రమే మాట్లాడతాను, లుక్స్ గురించి కాదు. బికాజ్ నాకైతే లుక్స్ అయితే అంతగా నచ్చలేదు, బట్ స్టిల్ యాక్టింగ్ వైజ్ అయితే ఆయన బాగా చేశారు అనిపించింది. కమింగ్ టు అదర్ యాక్టర్స్, వాళ్ళకి అంత స్కోప్ ఉన్నట్టు నాకైతే అనిపించలేదు. సో మీరు ఆ స్నేహాన్ని తీసుకున్న మీనాక్షి చౌదరి, జయరామ్, ప్రశాంత్, ప్రభుదేవ, వీళ్ళందరూ వాళ్ళ తక్కువ రన్ టైమ్సే ఉన్నాయి మోస్ట్లీ, బట్ ఉన్నంతలో వాళ్ళు బాగానే పర్ఫామ్ చేశారు. అండ్ మీనాక్షి చౌదరి రోల్ అయితే లిటరల్లీ దారుణం అండి, అసలు ఏమీ లేదు, ఆవిడ ఎందుకు తీసుకున్నా అయితే అర్థం కాలేదు. కమింగ్ టు అదర్ డిపార్ట్మెంట్స్, మ్యూజిక్ గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడాలండి. అసలు యువన్ శంకర్ రాజా గారు ఇలా కొడుతున్నాను అనుకోలేదు. అసలు ఒక ఆవారా లాంటి క్రేజీ మాస్టర్ పీస్లు అందించిన మ్యూజిక్ డైరెక్టర్ అయినా అసలు ఇలాంటి మ్యూజిక్ ఇస్తారని అయితే నేను అస్సలు అనుకోలేదు. బిలో పారండి అసలు. అయితే ఈ సినిమాలో అక్కడక్కడ కొంచెం ఫ్యాన్ మూమెంట్స్ ఉంటాయి, అంటే కొంచెం జనాలు విజిల్ చేసే మూమెంట్స్ ఉంటాయి. కానీ ఆ విజిల్ చేసే ఛాన్స్ యువన్ శంకర్ రాజా గారు ఇవ్వలేదు, ఆ రేంజ్ బీజిఎం అయితే కనబడలేదు. సో మోస్ట్లీ సైలెంట్గానే ఉన్నారు పాపం. ఈవెన్ సాంగ్ ప్లేస్మెంట్స్ అయితే ఇంకా దారుణం, అసలు లిటరల్లీ బాబోయ్. సెకండ్ హాఫ్లో ఒక 2-3 సాంగ్స్ వస్తాయి, ఎందుకు వస్తాయో తెలియదు. ఒక సాంగ్ అయితే మొత్తం మ్యూజిక్కే ఉంది, అసలు లిరిక్స్ ఏం లేవు. కొన్ని అంటే చాయిసెస్ వాళ్ళు ఎలా తీసుకున్నారో నాకైతే అర్థం కాలేదు, బట్ అవి మాత్రం దారుణం. యాక్షన్ కొరియోగ్రఫీ డీసెంట్ అనే చెప్పాలి, ఎందుకంటే ఆ అబ్రాడ్ సీన్స్ కానీ ఇండియాలో జరిగే సీన్స్ కానీ చాలా వరకు ఆ ఫైట్ సీక్వెన్సెస్ అవి కానీ కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి. కమింగ్ టు వెంకట్ప్రభు గారు అండి, అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడే అనుకున్నారు కస్టడీ సినిమా చూసే ఈ సినిమా రాడ్డాడిపోద్దని, కానీ ఇంత పెద్ద రాడ్డాడుతుందని నాకైతే అనుకోలేదు. అండి ఫ్యాన్స్కి నచ్చదేమో నాకైతే తెలియదు, కానీ విజయ్ గారి యాక్టింగ్కి నాకైతే ఓవరాల్ సినిమా అయితే దెబ్బేసింది. మూవీ చివరిలో అయిపోతూ ఏదో పెద్ద పార్ట్ ఉంటుంది అని ఏదో మామూలుగా మెన్షన్ చేశారు. ఇప్పుడు అన్ని సినిమాల్లో అదే జరుగుతుంది కదా, కానీ ఆ చివరిలో ఒక టైటిల్ అయితే మెన్షన్ చేశారు, దానికి మాత్రం నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. మూవీకి వెళ్ళుంటే అది కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో దాట్స్ ఇట్ ఫర్ ది రివ్యూ గైస్. వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మేము ఇంకా 2 క్రేజీ అప్డేట్స్ మీ ముందుకు వచ్చేస్తాం. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీ హంటర్స్.